ఇవాళ మా సినిమా ఇందిరా ప్రొడక్షన్స్ అండ్ ఆనంది ఆర్ట్స్ కలిపి ఆనంది ఇందిరా ప్రొడక్షన్స్ అని పెట్టారు. సో వాళ్ళ బ్యానర్లో మంజుల గారి డైరెక్షన్లో సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంజుల గారికి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఆవిడ కథ నాకు నవంబర్లో చెప్పారు. నవంబర్ కదండి, అక్టోబర్లో చెప్పారు. అక్టోబర్ 11 చెప్పారు. అండ్ నాకు అప్పుడు ఇంకా నక్షత్రం అవుతుంది, నేను నక్షత్రం అయ్యే వరకు ఇంకోటి చేయలేనండి, పూర్తి చేయాలి, అది పూర్తి చేసాక వస్తాను అంటే నా కథకి నువ్వే కరెక్ట్ అని చాలా పేషెంట్గా నా కోసం ఇన్నాళ్ళు ఆగారు. నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఆవిడ ఓపిక్కి అండ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఒక బ్యూటిఫుల్ స్వీట్ సింపుల్ లవ్ స్టోరీ అండి. సినిమా మొత్తం ఒక స్మైల్తో, ఒక నవ్వుతో మనల్ని మనం డిస్కవర్ చేసుకోవడం అనే ఒక పాయింట్ మీద ఒక లవ్ స్టోరీ ఇది. చాలా అందమైన స్వీట్ సింపుల్ ఫిల్మ్. నాకు కూడా ఒక హెవీ డ్యూటీ యాక్షన్ సినిమా తర్వాత ఒక స్వీట్ లవ్ స్టోరీ చేయాలని ఇప్పటి నుంచో ఉండింది. ఇప్పటిదాకా ఒక ప్రాపర్ లవ్ స్టోరీ ఎప్పుడు కుదరలేదు. రొటీన్ లవ్ స్టోరీని ఎటకారమైన లవ్ స్టోరీ చేశాను. రారాకృష్ణ కూడా ఫ్యామిలీ మోషన్ మీద వెళ్ళే ఫిల్మ్ ఇది. ఫస్ట్ టైం ఒక ప్యూర్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ. దీనికి రదన్ మ్యూజిక్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. తన అందాల రాక్షస్ మ్యూజిక్ నేను పెద్ద ఫ్యాన్ని. అండ్ డిఓపి రవి యాదవ్ గారు చాలా పెద్ద డిఓపి అండ్ ఆయన వర్క్ నాకు బాగా ఇష్టం. సో ఆయనతో కొలాబరేట్ అవ్వడానికి దొరికిన ఆపర్చునిటీ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ నాతో పాటు యాక్ట్ చేసేది అమైరా దస్తూర్ అండ్ సుధా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జాను. ఎందుకంటే యూ కెన్ సీ ద క్యారెక్టర్. అమైరా హస్ బీన్ ఎ ఫ్రెండ్ ఫర్ రియలీ లాంగ్ టైమ్ and I've seen Trida's work before. Surya, you're very good in the film. And ఇది కాకుండా ఇంకా చెప్పాలంటే ధర్మేంద్ర ఎడిటర్. నేను తను ఇంతకు ముందు 3 సినిమాలు కలిసి చేసాం అని 3 మంచి సినిమాలు కుదిరినాయి. సో మళ్ళీ ఈ సినిమాలు తను కుదురుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కిరణ్ సార్. నాకు ఆనంద్ యాక్చువల్లీ ఎలాగో హోమ్ బ్యానర్ లాగే, ఎప్పుడైనా నాకు కంపల్సరీ ఎప్పుడు సినిమాలు ఉన్నా లేకపోయినా ఎప్పుడు కావాలన్నా కూడా కిరణ్ గారు నాకు ఉంటారు. ఆయనకి నాకు రిలేషన్షిప్ అది. సో దిస్ టైమ్ ఐమ్ ఆల్సో గ్లాడ్ దట్ ఆనంద్ యాక్స్ కాకుండా ఇందిరా ప్రొడక్షన్స్తో కూడా కొలాబరేట్ అయ్యే అవకాశం వచ్చింది. దట్స్ ఇట్ అండి. ఇంకేమన్నా అంటే మా డైరెక్టర్ గారు చెప్పేటప్పుడు ఏమైనా వదిలేస్తే అవన్నీ బ్యాలెన్స్ చేయాలని పద్ధతిగా అన్ని క్లారిటీస్ చెప్పాను. ఈ సినిమాలో అసలు యాక్షన్ అనేదే ఉండదు. అంటే ఫైట్ అనేది ఏమీ ఉండదు. ఓన్లీ ఇమోషనల్ స్వీట్. ఇంకోటి ఏంటి అంటే అండి, ఇప్పుడు దాకా నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎక్కడో ఫస్ట్ టైం నేను బాగా అర్బన్ క్యారెక్టర్ చేస్తానండి. ఇప్పుడు మీరు నక్షత్రం తీసుకున్న ఇవన్నీ ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ సొసైటీ నుంచి వచ్చిన ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఇది ఒక బాగా స్టైలిష్ అర్బన్ క్యారెక్టర్. ఫస్ట్ టైం నాకు ఒక మేక్ ఓవర్ చేసి లుక్ పరంగా చాలా తేడా చూపించిన ఒక అవకాశం ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగా రియాలిటీకి దగ్గరున్న ఒక సినిమా అండి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆఫ్టర్ ద న్యూ ఏజ్ సినిమా ఒక వేవ్ వస్తుంది. ఆ వేవ్లో మీరు చూస్తే చాలా కొత్త తరగా సినిమాలు, యథార్థానికి దగ్గరున్న సినిమాలు చాలా వస్తున్నాయి. అలాంటి ఒక సినిమాకి ఇది ఉంటుంది. దాంట్లో ఒక బోల్డ్ అంత నవ్వుతో సంథింగ్ యూ లాఫ్ అబౌట్, ఒక ఫ్యామిలీతో పాటు వెళ్ళి బాగా నవ్వుకుని సింపుల్గా ఎంజాయ్ చేసి వచ్చే సినిమా. వెంకటాద్రి అనేది ఒక అవుట్ అండ్ అవుట్ లౌడ్ కామెడీ. ఇది స్వీట్ సింపుల్ సినిమా. ఒక చిన్న స్మైల్, సినిమా మొత్తం ఒక స్మైల్తో చూసి ఒక గుడ్ ఫీలింగ్తో బయటకు వచ్చే సినిమా. ఫీల్ గుడ్ ఫిల్మ్ అంటాం కదా, అలాంటి ఫిల్మ్ అండి.